హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న వీడియోతో వచ్చానండి మీ ముందుకి. ఇప్పుడు గ్రీన్ సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. గ్రీన్ సిల్క్ థ్రెడ్, ఎల్లో థ్రెడ్, చిన్నది వెడ్డింగ్ కార్డుదండి ముక్క, అది తీసుకున్నాను. గోల్డ్ బీడ్స్ ఒకటి తీసుకున్నాను. వీటితో చిన్న కుచ్చులు రెడీ చేసుకున్నాము. ఈ రోజుకి కుచ్చులు రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ముందు ఈ ఎల్లో దారంతో కుచ్చు పోసుకోవాలండి. ఇప్పుడు 100 స్టాండ్స్ తీసుకున్నానండి దారం కుచ్చు వేయటం కోసం. ఇప్పుడు సిల్క్ థ్రెడ్తో గ్రీన్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఇది ఫోర్ స్టాండ్స్, ఫోర్ మొత్తం 8 స్టాండ్స్ ఉంటుంది. ఇది ఇదిగోండి, 8 స్టాండ్స్ గ్రీన్ సిల్క్ థ్రెడ్. ఇప్పుడు దీనికి కుచ్చు కట్టాలండి. కుచ్చు కట్టడం అంటే ఇది ఇలా ఉంది కదా, దీని కింద నుంచి ఈ థ్రెడ్ని ఇలా తీసుకుని ఈ దారం ఈ మధ్యలోంచి అంటే ఒక నాటు పడేలాగనమాట. కనిపిస్తుందండి. ఇవి కొంచెం సిల్క్ థ్రెడ్ ఎక్కువ పోగులు ఉంటుంది కదా, కొంచెం గజిబిజిగా అయ్యి కొంచెం పోగులు పోవటం, లూజ్ అవ్వటం అలా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఇవి కార్డు కదా, ఈ కార్డుకి పట్టేస్తూ ఉంటుంది. కొంచెం దారం పోగులు ఎటు పోకుండా చూసుకోండి.
చిన్న వీడియో అని ఎందుకన్నానంటే ఈ ఈ వీడియోలో మాత్రం కుచ్చులు పోయడం వరకు చూపిస్తానండి. నెక్స్ట్ వీడియోలో శారీకి అటాచ్ చేయడం చూపిస్తాను. ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ లెంత్ అవుతుంది. మొత్తం ఇదే అయితే కనుక వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందండి. అందుకని చెప్పి ఇందులో ఈ కుచ్చు పోయడం చూపించి నెక్స్ట్ వీడియోలో మొత్తం చూపిస్తానండి. శారీకి అటాచ్ చేయటం అదిను. సారీ, ఇది అట్ట మొక్కని తీసేసానండి. ఇది మనకి ఇలా ఎంతవరకు వస్తుందో చూసుకుని మనకి కొంచెం నీట్గా సరి చేసుకోవాలండి. ఎప్పటికప్పుడు దీన్ని ఎంతవరకు కావాలో చూసుకొని దాన్ని బట్టి గమ్ పెట్టి అంటించేసుకోవాలి. ఇలా ఉంది కదండి, ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఇది కలిపి చుట్టేసేయండి ఇక్కడ. కాటన్ థ్రెడ్ 2 స్టాండ్స్ నార్మల్ది కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి. అంటే ఇది గ్రీన్ది కదా, అందుకని చెప్పి కాటన్ థ్రెడ్ కూడా గ్రీన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, వీటిలోంచి తీయాలండి. ఈ 2 థ్రెడ్ మధ్యలో ఉంచి సూదిని తీస్తే కొంచెం నాటు పడుతుంది. సారీ, కింద ముడియలేదు. ఇలా ఒక నాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బీడ్స్ 3 ఎక్కించాలండి నీడిల్కి. 1 2 3 ఎక్కించినాక పక్కనే మళ్ళీ పైకి తీయండి. ఇలా పక్కనే పైకి తీసిన తర్వాత ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3లో లాస్ట్లో లాస్ట్ ఉంది చూడండి, దానిలోంచి మళ్ళీ నీడిల్ పైకి తీయండి. ఇప్పుడు 2 ఎక్కించాలండి, 2 పూసలు. ఇవ్వండి. ఇవి ఇప్పుడు దీని పక్క నుంచి మళ్ళీ పక్కన మళ్ళీ ఈ నీడిల్లో మళ్ళీ ఈ బీట్లోంచి మళ్ళీ నీడిల్ వెనక్కి తీయాలి.
కొంచెం టైం పడుతుంది కానీ ఈజీగానే ఉంటుందండి. ఇలా చుట్టూతా ఇక్కడ వరకు చేసి రావాలి. అలా నా వీడియోలు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వరకు చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్తో నేను ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందండి నాకు. ఇందులో ఏమన్నా ఈరోజు ఒక ఆవిడ చెప్పారు, సలహా ఇచ్చారు. అలా ఎవరన్నా ఏదన్నా చిన్న చిన్న సలహాలు ఏమైనా ఇస్తే నేను వాటిని ఫాలో అవుతాను. ఇంతేనండి, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎట్లా కంటిన్యూగా చేసుకుంటా. ఇది లెంతీ ప్రాసెస్ అని చెప్పి నేను దీన్ని రెండు పార్ట్లుగా 2 వీడియోలుగా తీస్తున్నానండి. ఇది ఇప్పటి వరకు ఇది చేయటమే ఒక వీడియో చేశాను. ఇవన్నీ చేసినాక శారీకి అటాచ్ చేయటం ఇంకో వీడియో చేస్తాను. దీన్ని ఇక్కడ నాటేసేసుకుంటే కొంచెం చెయ్యి అటు ఇటు వెళ్ళిపోతుందండి. కొంచెం ఫ్రేమ్లోంచి పక్కకి ఏమనుకోకండి. నాటేసుకున్నాక ఇక్కడ కట్ చేసేయండి అండి. ఇలా ఉంటుంది ఇది. ఇలాంటివి రెడీ చేసుకోవాలండి. ఎక్కువ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక చీరకి అటాచ్ చేయాలి. అది ఎలా అటాచ్ చేయాలో ఇంకొక వీడియోలో చెప్తాను.
ఇదిగోండి అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. అంటే ఆపోజిట్ కలరు ఎల్లో ఉందండి, గ్రీన్ వేసాను, గ్రీన్కి ఏమో ఎల్లో వేసాను, ఇలా ఆపోజిట్ కలర్స్ వేసాను. ఇవన్నీ చీరకు అటాచ్ చేసినాక మళ్ళీ చూపిస్తాను. థ్యాంక్ యూ అండి, నా ఈ వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ నా ఈ వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, నా ఈ వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ.